హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం ఇంట్లోనే ఎంతో తేలిగ్గా చేసుకునే మోతీచూర్ లడ్డూని చేసి చూపిస్తాను. దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. అద్భుతం! ఫ్యాంటాస్టిక్! ఈ లడ్డు కోసం నేను శనగపిండి తీసుకుంటున్నానండి. ఇది 1 కప్ మెజర్మెంట్ వైజ్గా అయితే 400 గ్రామ్స్ ఉందండి. ఇందులో నేను ఒక పించ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఏ స్వీట్లోనైనా సాల్ట్ పెడితే దాని రుచి బాగుంటుంది. ఇందులోనే పావు స్పూన్ వరకు నేను బేకింగ్ సోడాని యూజ్ చేశాను. ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఇందులో నిదానంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్లోగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటేనే మీకు ఉండలు లేకుండా వస్తుందన్నమాట. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. బాండి పెట్టేసుకుని ఈలోపు మనం పొయ్యి మీద ఆయిల్ని వేడి చేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ విధంగా గరిటెతోటి నిదానంగా వేసుకోండి. బాగా నూనె వేడిగా ఉంటుంది కాబట్టి శనగపిండి ఈజీగా ఫ్రై అయిపోతుంది. అలానే ఇంకొక వైపుకి కూడా టర్న్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మిగిలిన మిశ్రమంతో కూడా ఈ విధంగానే తయారు చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత చూడండి, నేను చిన్న పీసెస్గా తుంపుకొని నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఎక్కువగా కాలనివ్వాల్సిన అవసరం లేదండి. డీప్ ఫ్రై అంటే మనం బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాలుస్తాం, కానీ వీటిని అలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా మిక్సీ జార్లో అన్ని చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది బాగా పేస్ట్ లాగా అవ్వదండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఈలోపు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి బాండీలో. అలానే అందులో షుగర్ తీసుకుంటున్నాను. మనం శనగపిండి ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో ఈక్వల్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలన్నమాట. షుగర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని చూడండి, షుగర్ పాకం రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది జిగురుతనం వస్తే సరిపోతుందన్నమాట. ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ స్టిక్కీగా అయిపోతే సరిపోతుంది. ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలానే మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. జనరల్గా మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది లేదా ఎల్లో కలర్లో ఉంటుంది. నేను 1 పించ్ ఆరెంజ్ కలర్ని యాడ్ చేశాను. చూడండి, ఇలా యాడ్ చేసి కలుపుకోగానే ఫుల్ కలర్ వచ్చేసింది కదా. ఇందులోనే నేను మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో కలుపుకోండి. నిదానంగా కలుపుతూ ఉంటే అంతా దగ్గర పడిపోతుందన్నమాట. అంతేనండి, మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. వితిన్ 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. జస్ట్ ఒక చిన్న కప్ తయారు చేసుకోవాలంటే అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో నేను 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుని, అలానే పుచ్చకాయ గింజలు అంటారు, వాటర్ మెలన్ సీడ్స్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి మోతీచూర్ లడ్డు మిశ్రమం రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, లడ్డూని ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎక్కువ శ్రమ పడకుండా స్వీట్ షాప్ స్టైల్లో చేసేసుకుంటున్నాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే శనగపిండి మిశ్రమం అంతా కూడా పంచదారని చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకొని చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డు చుట్టేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా మోతీచూర్ లడ్డుని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకున్నాం. చూసారా, దీనిలో మీకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు కావాలంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని మనం లడ్డు చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని క్యాజూస్ని కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన స్వీట్ కదా. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.